ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేనాని పవన్ మధ్య వివాదం చినికి చినికి గాలివానగా ఎందుకు మారింది? ఎవరి ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని అయిన దానికి కాని దానికి తెర మీదకు తెస్తున్నారు? సమయం సందర్భం చూసుకోకుండా ఆవేశపడి జనసేనాని వ్యూహాత్మక తప్పిదం చేశారా? ఈ మొత్తం వివాదంలో నష్టపోయిందెవరు? తెర వెనక పాత్రధారికి చేకూరిన ప్రయోజనం ఎంత? ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏమి పని అని పదే పదే ప్రశ్నించడంలో ఏమన్నా లాజిక్ ఉందా? తెలంగాణలో తెలుగుదేశం లేదా జనసేన పార్టీలు వేలు పెడితే రాజకీయంగా నష్టపోయేదెవరు? తెలంగాణ వనరుల్ని దోచుకున్నారని వైఎస్ను తిట్టిపోసిన నోళ్లు జగన్ను పల్లెత్తు మాట ఎందుకనవు? ప్రత్యేక రాష్ట్రవాదాన్ని సమర్థించని ప్రొఫెసర్ ఇప్పుడు వీర తెలంగాణవాదిగా ఎలా మారిపోయారు? పవన్ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ నేతలు అనూహ్యంగా రెచ్చిపోవడం వెనక ఉన్న మర్మమేమి? అంతిమంగా బీఆర్ఎస్ కు లాభించే తెలంగాణ సెంటిమెంట్ ను ఎగదోయడం కాంగ్రెస్ కు అవసరమా? ఆంధ్ర వారికి కాంట్రాక్ట్లు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడంలో ఔచిత్యముందా? తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు వ్యాపారాలు ప్రారంభించిన వారు దోపిడీదారులు ఎలా అవుతారు? చరిత్రగా మారిన గత నిర్ణయాలు అనుభవాలపై వర్తమానంలో తీర్పులు చెప్పడం ఎంతవరకు సబబు? ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు హైదరాబాద్లో ఇల్లు ఉండకూడదా? ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన పుష్కర కాలం తర్వాత ఈ లొల్లి అవసరమా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు